దేవుడు తన కృప ప్రత్యక్షతలో మన జీవితాల పట్ల ఆయన ఇచ్చినటువంటి తన ప్రణాళిక చాలా గొప్పదిగా ఉంటుంది. కనుక దినదినము మనము దేవుడి కొరకు సాక్షులుగా బ్రతకడానికి మనల్ని మనము సిద్ధపరచుకోవడానికి ప్రతిరోజు దేవుడి సన్నిధిలో మనము మోకరించి ప్రార్థన చేసి దేవుడి వాక్యానుసారంగా మనం బ్రతికినట్లయితే దేవుడు నిశ్చయముగా మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఏ సమస్యలున్నా ఏ కష్టాలున్నా ఈ లోకంలో మనం తీర్చగలిగిన వారు ఎవ్వరూ లేరు, కానీ మనం నమ్మిన దేవుడే మన కష్టాలు తీర్చగలుగుతాడు. హల్లెలూయా. కానీ మనలో ఉండాల్సింది ఏంటంటే నిజమైన విశ్వాసం. ఏ మనిషి మీద మనం ఆధారపడద్దు, కానీ దేవుని సన్నిధిలో మనం మోకరించి దేవుడి దగ్గర మనం మొరపెడితే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. అలా మన జీవితాన్ని మన ఆత్మీయతను మనం కాపాడుకుంటూ ఈ క్రైస్తవ జీవితాన్ని మనము ముందుకు నడిపించుకోవాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనం చూడబోతున్నటువంటి అంశం ఏంటి అంటే, దేవుని ఎదుట యోగ్యుడు ఎవరు? దేవుని ఎదుట ఎవరు యోగ్యులుగా నిలబడగలుగుతారు? చాలా మందికి నేను వాక్యం చదువుతున్నప్పుడు ఈ యొక్క మాటని దేవుడు నాకు జ్ఞాపకం చేసి తన యొక్క ఆలోచన, తన యొక్క చిత్తాన్ని దేవుడు నాకు బయలుపరిచున్నాడు. దేవుడి యొక్క కృపను బట్టి ఈ దినాలలో లోకంలో ఉన్నటువంటి ఏ మనిషి అయినా దేవుని ఎదుట నిలబడాలంటే వాడికి ఉండవలసినటువంటి అర్హత ఏంటి? దేవుని ఎదుట ఒక వ్యక్తి నిలబడాలి అంటే వాడు తన జీవితాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. యెహోవా నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? నీ సన్నిధిలో అతిథిగా ఉండదగిన వాడెవడు అని వాక్యములు దావీదు రాస్తాడు. ఎందుకు ఆ మాటలు ఆయన రాశాడు అంటే, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు, నీకు అతిథిగా ఉండదగిన వాడెవడు అని చెప్పి కొన్ని మాటలు ఆయన రాస్తాడు. ఎందుకు ఆయన మాట రాశాడంటే, ఈరోజు మనము గొప్ప గొప్ప అధికారుల ఎదుట మనం నిలబడుతూ ఉంటాం. చాలాసార్లు ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులు ఉన్నారు, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ముఖ్యమంత్రులు కానివ్వండి, వాళ్ళ ఎదుట మనం నిలబడుతూ ఉంటాం. వాళ్ళ ఎదుట మనం నిలబడాలి అని అంటే కూడా కొంచెం అర్హత ఉండాలి. ఈరోజు చూడండి, ఒక ముఖ్యమంత్రి ఎదుట మనం నిలబడాలంటే మనకి లోకంలో ఒక అర్హత ఉండాలి. ఏంటంటే ఒక ఎంపీ వై ఉండాలి, ఒక ఎమ్మెల్యే వై ఉండాలి, లేకపోతే ఒక అధికారి ఉంటేనే ఆ ముఖ్యమంత్రి ఎదుట నిలబడేటువంటి అర్హత ఉంటుంది. అదే కానీ ఒక సాధారణ వ్యక్తిగా నేను ఇప్పుడు వెళ్ళి ముఖ్యమంత్రి ఎదుట నిలబడాలంటే నిలబడదు. అసలు ఆ ముఖ్యమంత్రి ఇంటిలోకి, ఆఫీసులోకి నన్ను రానివ్వరు. ఎందుకు? ఎవరు మీరు అని అడుగుతారు. ఫస్ట్ నేను ముఖ్యమంత్రిని కలవాలండి అని నేను అడిగాను అనుకోండి, మీరెవరు అని అడుగుతారు. ఎందుకు వాళ్ళు అడుగుతారంటే అసలు ఎలా ఏంటి? మీరు పోలీసా, ఎమ్మెల్యేనా, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ అధికారా? అలా అధికారం అయితేనే, అలా పోలీస్ అయితేనే, అట్లా ఏదైనా గవర్నమెంట్ సంబంధమైన వ్యక్తి అయితేనే ముఖ్యమంత్రి ఎదుటకు నన్ను నడిపిస్తాడు. నేను ఒక సాధారణమైన వ్యక్తిని అండి అని అన్నాను అనుకోండి, పక్కకు జరగండి. ఎందుకు? ముఖ్యమంత్రి అనేవాడు ఒక హోదాలో ఉన్నాడు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక వ్యక్తి ఎదుటకు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి వెళ్ళాలంటే వాడికి అర్హత ఉండాలి అంటున్నారు లోకంలో ఉన్నటువంటి అధికారులు. సాధారణమైనటువంటి లోకంలో ఉన్నటువంటి మనుషుల చేత, ప్రజల చేత ఎన్నుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రికే, ఆ ముఖ్యమంత్రి ఎదుటకే ఒక సాధారణమైన వ్యక్తి వెళ్ళలేకపోతుంటే, సమస్త మానవ జాతిని సృష్టించి భూమిని, ఆకాశమును, సముద్రాలను తయారు చేసి గొప్ప మహిమతో నివసిస్తున్నటువంటి ఆ దేవుని ఎదుటకు నువ్వు ఎలా వెళ్ళగలుగుతావు? అన్న కాదు, ఇంత గొప్ప దేవుడు మన దేవుడు. మన ఓట్లేసి ఎన్నుకున్నోడే ముఖ్యమంత్రి అయితే వాని ఎదుటకు నిన్నే నడిపించలేదు అది కాదు. అవునా కదా? మనమే ఎన్నుకుంటున్నాం, మన ఓటు వేస్తేనే అది వేస్తాడు. కానీ నువ్వు వెళ్ళినవాడంటే నీకు అర్హత ఉండాలి అంటున్నాడు వాడు.
ఈ లోకంలో ఉన్నటువంటి అధికారాలు అంటే ఒక సాధారణమైన అధికారాలు, మనుషుల చేత ఎన్నుకోబడ్డ అధికారుల ఎదుటనే మనము నిలబడలేకపోతున్నామంటే సమస్తాన్ని సృష్టించినటువంటి మన దేవుడు, ఈ మానవ జాతిని తయారు చేసినటువంటి దేవుడు, యావత్ సృష్టిని పరిపాలిస్తున్నటువంటి దేవుడు, మహామహిమతో నివసిస్తున్నటువంటి ఆ గొప్ప దేవుని ఎదుట ఎవడు నిలుస్తాడు? హల్లెలూయా. అర్హత ఉండాలి. నేను దేవుని ఎదుట నిలబడతాను అనడం చాలా మంది అంటారు. ఎంతమంది అని అనొచ్చు, నేను నిలబడతానండి, నేను నిలబడతానండి. కానీ ఆ రోజు వచ్చిన తర్వాత, ఆ సమయం వచ్చిన తర్వాత ఎవరు దేవుని సన్నిధిలో నిలబడతారనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. హల్లెలూయా. దేవుని ఎదుటికి ఒక వ్యక్తి రావాలి అంటే, దేవుని ఎదుట తల ఎత్తుకొని ఒక వ్యక్తి నిలబడాలి అంటే వాడికి ఒక అర్హత ఉండాలి. ఏంటా? దేవుని ఎదుట యోగ్యుడు ఎవరు? కీర్తన 119:11 దావీదు ఒక మాట రాస్తాడు. కీర్తన 119:11 ఇక్కడ దావీదు చెప్తున్నటువంటి మాట, దేవుని ఎదుట ఒక వ్యక్తి నిలబడాలి అంటే, దేవుని ఎదుట ఒక వ్యక్తి యోగ్యుడిగా మారాలి అంటే, ఆ మహామహిమతో నివసిస్తున్నటువంటి ఆ దేవుని ఎదుటకి ఒక వ్యక్తి రావాలంటే ఏం కావాలి అని దావీదు అంటున్నాడంటే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు యోగ్యతగా. దేవుని ఎదుట ఒక వ్యక్తి నిలబడాలంటే ఫస్ట్ వాడు పాపం నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాడిలో పాపం అనేది ఉండకూడదు. ఎందుకంటే మనం పాపము, ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, ప్రధాన దూతలతో పరిశుద్ధుడు 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 అని పిలువబడుతున్నటువంటి అంత గొప్ప దేవుని ఎదుట ఒక వ్యక్తి నిలబడాలంటే వాడు యోగ్యుడై ఉండాలి. యోగ్యత, అర్హత. ఆ యోగ్యత ఏంటయ్యా అంటే, నాలో పాపం ఉండకూడదు, నాలో దేవుని వాక్యం ఉండాలి. నాలో పాపం ఉండకూడదు, నాలో దేవుని వాక్యం ఉండాలి. ఇది అర్హత, క్వాలిఫికేషన్. ఈనాడు చూడండి, లోకంలో ఉన్నటువంటి ఉద్యోగాలకు వెళ్తే, ఈ లోకంలో ఉన్నటువంటి ఉద్యోగాల్లో చేరడానికి వెళ్తేనే వాళ్ళు అర్హత అడుగుతారు. ఎంతవరకు చదువుకున్నావు, నువ్వు ఈ ఉద్యోగానికి అర్హులవా కాదా అని అడుగుతారు. 10వ తరగతి చదివిన వాళ్ళకి వచ్చింది ఉద్యోగం, డిగ్రీ చేసిన వాళ్ళకి ఉద్యోగం, ఇంకా పెద్ద పెద్ద చదువులు చదివే వాళ్ళకి ఇంకా పెద్ద ఉద్యోగాలు లోకంలో ఇస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే అర్హత. నువ్వు ఈ ఉద్యోగానికి అర్హుడవేనా, నిన్ను ఆ అధికారి ఎదుట నిలబెట్టడానికి నువ్వు అర్హుడవేనా అని ఈ లోకం చూస్తుంది. ఈ లోకంలోనే ఇన్ని రకాలైనటువంటి కార్యాలు మనిషి జరిగితే, నీకు ఉద్యోగం విషయంలో నీ అర్హత చూసుకుంటే, దేవుని ఎదుట ఒక వ్యక్తి నిలబడాలంటే వారు ఎంత అర్హుడై ఉన్నారు. హల్లెలూయా. ముఖ్యమంత్రి ఎవరికి ఒక సాధారణ వ్యక్తి వెళ్ళలేకపోతున్నాడు, ఎమ్మెల్యే దగ్గరికి కూడా ఒక సాధారణమైన వ్యక్తి నిలబడలేకపోతున్నాడు. అటువంటిది పరిశుద్ధుడు 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 అని పిలువబడుతూ సమస్త మహిమతో నింపబడినటువంటి మన దేవుని ఎదుట సాధారణమైన వ్యక్తి ఎలా నిలబడగలుగుతాడు? నిలబడలేదు. హల్లెలూయా. అందుకే దేవుడు నాతో అన్నాడు, నా ఎదుట ఒక వ్యక్తి నిలబడాలంటే వాడు యోగ్యుడై ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఏంటంటే ఆ యోగ్యత? నా ఎదుట ఒక వ్యక్తి నిలబడాలంటే వాడు మొదటగా పాపము లేనివాడే ఉండాలి. రెండోది, వాడిలో నా వాక్యం ఉండాలి. అప్పుడే వాడు నా ఎదుట నిలబడగలుగుతాడు. అందుకే దావీదు అంటున్నాడు, నీ ఎదుట పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుతున్నాను. ఆమేన్. నీ ఎదుట అన్నాడు. ఎదుట నిలబడాలన్నా, ఎదుట నేను ఈ ముఖము నేను చూడాలన్నా నాలో పాపం ఉండదు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధ దూతలతో పొగడబడుతున్నవాడు, పాపము లేనివాడు.
మహిమతో నింపబడినటువంటి వాడు. అటువంటి దేవుని ఎదుట ఒక వ్యక్తి నిలబడాలంటే వాడు పరిశుద్ధుడై ఉండాలి. ఆమేన్. పరిశుద్ధుడు మాత్రమే పరిశుద్ధుడు నిలబడగలుగుతాడు. 1 పేతురు 1:16. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధుడై. దేవుని ఎదుట ఒక వ్యక్తి నిలబడాలంటే వాడు పరిశుద్ధుడై ఉండాలి. ఇంతకు తప్ప ఇంకొక నియమం లేదండి. క్వాలిఫికేషన్ ఏంటంటే దేవుని ఎదుట నిలబడాలంటే పరిశుద్ధుడు. చాలా మంది అనుకుంటారు మేము ఈ లోకంలో గొప్ప చదువుతారు, గొప్ప ధనవంతులం, మేము గొప్ప వాళ్ళని చెప్పుకుంటూ ఉంటారు. కానీ రేపు చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు నిన్ను అడిగేటువంటి క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? నువ్వు లోకంలో బ్రతికినప్పుడు నీ దగ్గర ఎంత డబ్బు ఉంది అని అడగలేదు. నువ్వు గొప్ప ధనవంతుడు కదా, కొన్ని వేల మంది దానాలు చేసినావు కదా, అలా అన్నట్టుగా తీసుకోవట్లేదు. లేకపోతే నువ్వు ఈ లోకంలో బ్రతికినప్పుడు ఎంత పెద్ద చదువుతారు అని చెప్పి ఆ పెద్ద చదువు చదివాలని పరలోకంలో కూర్చోబెట్టాడు దేవుడు. పరలోక రాజ్యములకు ఒక వ్యక్తి వెళ్ళాలంటే ఆ తీర్పు దినాన దేవుడు ఎదుట నిలబడ్డప్పుడు దేవుడు అడిగే ఒకే ఒక ప్రశ్న, నువ్వు పరిశుద్ధవా కాదా? హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడైతే మాత్రమే దేవుడితో నివసించగలడు. పరిశుద్ధుడైతే మాత్రమే దేవుని సన్నిధిలో బ్రతకగలడు. పరిశుద్ధుడైతే మాత్రమే దేవుని మహిమలో వాడు బ్రతకగలడు. 1 తిమోతి 6:16. 1 తిమోతి 6:16. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం కలిగిన వాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవ్వడు ఆయనను చూడలేడు. ఎందుకు తెలుసా? మనిషి పాపంతో ఉన్నాడు, భ్రష్టత్వంలో ఉన్నాడు, పాప స్వభావంతో ఉన్నాడు కనుక దేవుని యొక్క దైవత్వాన్ని మనిషి చూడలేకపోతున్నాడు. మనిషి ఎప్పుడైతే తన పాపాన్ని విడిచిపెడతాడో, పాప స్వభావాన్ని విడిచిపెడతాడో దేవుని ఎదుట నిలబడేటువంటి అర్హతను పొందుకుంటాడు. ఈ లోకంలో నీ డబ్బు, నీ ధనము దేవుని ఎదుటకు నేను తీసుకురాలేదు. నువ్వు చదువుకున్న చదువు, నీకున్నటువంటి జ్ఞానం, ఈ లోకంలో నువ్వు అందరికంటే గొప్పవాడివైనా దేవుని ఎదుటకు నువ్వు రావాలంటే పరిశుద్ధత ఉండే తీరాలి. మీరు అనొచ్చు, బ్రదర్ మేము దేవుని ఎదుట ఏ పాపం చేయట్లేదు కదా అని చాలా మంది అంటూ ఉంటారు. మేము ఎటువంటి పాపం చేయట్లేదని దేవుని ఎదుట. కానీ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, మనం చీకటిలో చేస్తున్న ప్రతి పాపాన్ని దేవుడు చూస్తున్నాడు. నీ కుటుంబానికి తెలియచేటప్పుడు పాపం చేయడం, నీ పక్కన వాళ్ళకి తెలియచేటప్పుడు పాపం చేయడం. కానీ ఒక్కడున్నాడు చూసేవాడు, ఎవరు? దేవుడు. నీ ప్రతి పాపం దేవుడు తెలుసు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు వెంటనే వ్యభిచారం చేసినట్టు అన్నాడు. అంటే దేవుడు ఎంత సూక్ష్మంగా చూస్తున్నాడు. మనుషునిలో నుంచి బయటికి వచ్చినవే వాళ్ళు అపవిత్రపరుస్తున్నాయి, కానీ లోపలికి వెళ్ళడం వాళ్ళు అపవిత్రపరచలేదు. నువ్వు తినే తిండి నిన్ను అపవిత్రపరచదని. కొత్త నిబంధన ప్రకారం ప్రతిదీ తినమన్నాడు దేవుడు. ఏది నిషేధింపదగినది కాదు అన్నాడు. ఎందుకంటే నువ్వు తిన్న తిండి నిన్ను అశుద్ధునిగా, అపవిత్రునిగా చేయదు. నీ లోపల నుంచి బయటికి వచ్చేదే నిన్ను అపవిత్రునిగా చేస్తుంది. హల్లెలూయా. నీ హృదయంలో ఉన్న గుళ్ళు, కుతంత్రము, ద్వేషం, ఈర్ష, ఇవన్నీ మన హృదయంలో ఏమవుతున్నాయంటే మనలో పాపమును కలగజేసి, అపవిత్రతను కలగజేసి దేవుని ఎదుట నిలబడలేకుండా చేస్తుంది. హల్లెలూయా. కనుక దేవుని ఎదుట నిలబడాలన్నటువంటి ఒకే ఒక అర్హత పరిశుద్ధత. నువ్వు చేస్తున్న ప్రతి పాపం దేవుడు తన కళ్ళలో చూస్తున్నాడు అని గుర్తుంచుకోవాలి. దేవుడికి కనుక నా మందులు చూడట్లేదు కదా, నా భర్త చూడట్లేదు కదా, భార్య చూడట్లేదు కదా,
నేను కళ్ళతో చూస్తున్నాను, నాకు ఒక్కరికే తెలిసి నేను చేసే పాపం అని అనుకుంటున్నాను. కానీ దేవుడు అంటున్నాడు, దేవుని కన్నులకు కనపడని స్పష్టం ఏదీ లేదు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:11. హెబ్రీయులు 4:11. ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏది లేదు. మనం ఎవరికైతే లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో మనము మన ఇంటి వారిని భ్రమపరచవచ్చు, మన చుట్టుపక్కల వారిని భ్రమపరచవచ్చు, మన కుటుంబాన్ని భ్రమపరచవచ్చు. కానీ సమస్తాన్ని చూస్తున్నటువంటి దేవుడి కన్నులను మాత్రం మూసలేదు. అన్నీ తెలుస్తుంది, సమస్తమైన కన్నులకు కనబడుతూ ఉంటుంది. ఎక్కడ పాపం చేస్తున్నావో, ఎక్కడ చెడుగా ఆలోచిస్తున్నావో, ఎక్కడ నీ మాటల ద్వారా పాపం చేస్తున్నావో ప్రతిదీ దేవుడు చూస్తాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, దేవుడు ఎదుట ఒక వ్యక్తి రావాలంటే వాడు పరిశుద్ధుడై ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు పాపం లేదండి, నేను పరిశుద్ధుని అనుకోవచ్చు, కానీ దేవుడు అన్నమాట. నీ పరిశుద్ధతను దేవుడు చూడాలి. నీ కన్నుల ద్వారా ఎంత పవిత్రంగా చూస్తున్నావు, నీ మాటల ద్వారా ఎంత పవిత్రమైన మాటలు మాట్లాడుతున్నావు, నీ క్రియల ద్వారా ఎంత పవిత్రమైన క్రియలు నీ జీవితంలో ఉన్నాయో దేవుడు మాత్రమే చూస్తాడు. ఈరోజు దేవుని ఎదుటకు రాకుండా ఈ పాపం అనేది మన జీవితాల్లో ఆ భయంకరమైనటువంటి స్థితిలోనికి నెట్టివేస్తున్నాడు. ఈరోజు చాలా మంది కూడా దేవుని ఎదుట నిలబడలేకపోవడానికి కారణం ఏంటంటే పాపం. ఏదేని తోటలో దేవుడు ఆదాము హవ్వను సృష్టించినప్పుడు దేవుని ఎదుట ఆదాము నిలబడేవాడు. జాగ్రత్తగా గమనించాలి. దావీదు అన్నాడు, నీ ఎదుట పాపం చేయకున్నట్టు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. గమనించాలి. ఏదైనా తోటలో ఆదాము హవ్వను చేసిన తర్వాత దేవుడు ఎప్పుడైతే వాళ్ళు పరిశుద్ధులుగా ఉన్నారో వాళ్ళు దేవుడు చూడగలిగారు, దేవుడి ఎదుట నిలబడగలిగారు. అర్హత వాళ్ళకు. ఎప్పుడైతే సాతాను మాటలను నమ్మి సాతాను చూపినటువంటి ఆశలకు లోబడి దేవుని యొక్క మాటని వాక్యాన్ని తోసివేశారో వెంటనే ఏం జరిగింది? పాపం వాళ్ళ జీవితంలో ప్రవేశించిన తర్వాత ప్రతిరోజు దేవుడు వచ్చి పిలవగానే చిత్తము తండ్రి అని పరిగెత్తుకుంటూ వచ్చే ఆదాము ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? 3:8 ఆదికాండం 3:8. ఆదాము అని పిలువగానే పరిగెత్తుకుంటూ వచ్చేటువంటి ఆదాము పాపము చేయగానే ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు చూడండి. ఎదుటికి రాకుండా తీసుకోండి. దేవుని ఎదుటకి రాకుండా నీవెక్కడున్నావు ఆదాము అని దేవుడు అడుగుతున్నాడు. ఎందుకు? ఆదాము దాక్కున్నాడు. ఎక్కడ? చెట్ల చాటు. ఈ చెట్లు ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని చూపిస్తున్నాయి. ఈరోజు మనిషి దేవుని ఎదుటకు రాకుండా పాపముల చాటును చాటుకుంటున్నాడు. ఆ చెట్ల చాటున చాటుకుంది దేవుడు పిలుస్తున్న మనిషి పట్టించుకోలేదు. అప్పటి వరకు దేవుని స్వరాన్ని విని పరిగెత్తుకుంటూ వచ్చిన ఆదాము చెట్ల చాటున పాపం అనేది మనిషిని దేవుని ఎదుటకు రానివ్వదు. అందుకే ఈ లోకంలో ఎంతో మంది ఈరోజు దేవుని ఎదుట గడపట్లేదు. ఎంతమంది ఒక గంట ప్రార్థన చేస్తున్నారు, రోజు చేయలేమండి. ఇద్దరు మిగతా వాళ్ళు గమనించాలి. మనం ఎంత దేవునికి దూరం అవుతామో అంతగా సాతాను మన పనిలో పాపాన్ని పెడతా ఉంటాడు. దేవుడిని పూర్తిగా మనల్ని దూరం చేస్తాడు. దేవుని ఎదుట మనకు ఒక అర్హత రావాలంటే ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి. దేవుని ఎదుట నిలబడాలి. ప్రభా, నాలో పాపం, నన్ను పరిశుద్ధిగా మార్చండి, పవిత్రతలో నడిపించండి. ప్రతిరోజు ఎవరైతే అడుగుతారో వాళ్ళను దేవుడు
హల్లెలూయా. ఆ పరిశుద్ధతే మన ఆత్మీయ జీవితాలను కాపాడుతుందండి. అంటే దేవుని కన్నులకు కనపడని తప్పు పాపం ఎదురు. దేవుడికి పాతాళం కూడా కనిపిస్తుందంట. ఏంటది? పాతాళాన్ని కూడా దేవుడు చూడగలడు, ఎందుకంటే ఆయన అంత గొప్పవాడు. సామెతలు 15:11. సామెతల గ్రంథం 15:11. పాతాళము అగాధ కూపము దేవుడికి కనిపిస్తున్నది, నరుల హృదయము మరి కీటగా కనిపిస్తుంది కదా. హల్లెలూయా. అందుకే నువ్వు చేస్తున్న ప్రతి తప్పు, ప్రతి పాపం దేవుడు చూస్తాడు. ఎక్కడ కూడా మనం దేవుడిని మోసపరచలేము. మనుషులు మోసపరచవచ్చు, బంధువులు మోసపరచవచ్చు, ఎవరినైనా మనం మోసం చేయవచ్చు, కానీ దేవుడిని మోసం చేయాలి. ఎందుకంటే ఆయన కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి. హల్లెలూయా. ప్రతి దాన్ని దేవుడు చూస్తున్నాడు, ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తున్నాడు. పాతాలకు అగాధ రూపం దేవుడు కనిపిస్తుంది, నరుల హృదయం మరి తేటగా కనిపిస్తుంది కదా. ఇప్పటికైనా మన ఆత్మీయ జీవితాన్ని మనం మార్చుకోవాలి. మన జీవితాలను దేవుడి సన్నిధిని మనం నడిపించుకోవాలి. పరిశుద్ధత కొరకు మనం పోరాడినప్పుడే, ఆ పరిశుద్ధులుగా ఉండడానికి మనం సిద్ధపడప్పుడే దేవుడు మనల్ని చూస్తాడు. మీరు అనొచ్చు, మేము మంచిగా బ్రతుకుతున్నామండి, పరిశుద్ధులుగా జీవిస్తున్నాం, మంచి పనులు చేస్తున్నాం, దేవుడు చూస్తాడు. చెడ్డవారిని చూస్తున్న దేవుడు మంచివారిని కూడా, అవునా? మంచివారి మీద చెడ్డవారి మీద, అంటే నీతి మంతుల మీద అనీతి మంతుల మీద దేవుడు వర్షం కురిపించట్లేదా? అలా సృష్టి. మంచివారిని దేవుడు చూస్తాడు, చెడ్డవారిని దేవుడు చూస్తాడు. ఒక వాక్యం సామెతలు 15:3. దేవుని కన్నులంట ప్రతి స్థలం మీద ఉంటాయి. చెడ్డవారిని మంచివారిని. దేవుని కన్నులకు పక్షపాతం లేదు. మంచి పనులు చేసేవాడిని దేవుడు చూస్తున్నాడు, చెడ్డ పనులు చేసేవాడిని దేవుడు చూస్తున్నాడు. ఆయన కన్నులకు స్పష్టము కానిది ఏది, అన్నీ దేవుడికి తెలుసు. అందుకే లోకంలో బ్రతికినంత కాలం మన ఆత్మీయ జీవితాలను దేవుడి కొరకు సమర్పించుకుని దేవుని ఎదుట నిలబడటానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. పరిశుద్ధతను కాపాడుకోవాలి, పవిత్రతను కాపాడుకోవాలి. నీతి మంతుడిగా మనం బ్రతికితే ఖచ్చితంగా మన నీతిని బట్టి దేవుడు మనకు ప్రతిఫలిస్తాడు. కీర్తనలు 34:15. దేవుని దృష్టి ఎవరికి ఉందో అది కూడా వాక్యం మనకు చూపిస్తుంది. కీర్తన 34:15. యెహోవా దృష్టి నీతిమంతుల మీదను, నీతిమంతుల మీద దేవుని దృష్టి ఉంది. అంటే ఎవరైతే పరిశుద్ధతను కాపాడుకుంటూ తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ప్రార్థనలో వాక్యంలో నమ్మకంగా జీవిస్తున్నారో వారిని ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. హల్లెలూయా. చూడటం మాత్రమే కాదు, నీ కన్నిటిని తుడుస్తాడు. నువ్వు ఫలించడానికి తగినటువంటి ఏర్పాట్లు కూడా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. చెడ్డవారికి ప్రతిఫలాన్ని ఇస్తున్న దేవుడు మంచివారికి కూడా ప్రతిఫలం కూడా ఇస్తాడు. ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు మేలు చేస్తాడు. ఎప్పుడు తెలుసా? నీతిమంతుడిగా బ్రతికినప్పుడు, పరిశుద్ధుడిగా బ్రతికినప్పుడు, పరిశుద్ధతను కాపాడుకున్నప్పుడు దేవుని ఎదుట నిన్ను యోగ్యుడిగా దేవుని ఎదుట. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు పరిచయం చేస్తున్నటువంటి దినాలలో ఒక శతాధిపతి ఆయన దగ్గరికి వచ్చాడు. శతాధిపతి అంటే 100 మందికి అధికారి, సైన్యాధికారి. వచ్చి యేసుక్రీస్తుని అడుగుతున్నాడు, అయ్యా నా దాసుడు పక్షవాతంతో మంచాన పడి ఉన్నాడు, మీరు ఒక్కసారి వచ్చి ఆయన బాగు చేయండి, ఆయన బాగు చేయండి అని అడుగుతాడు. అడిగినప్పుడు యేసుక్రీస్తు అంటాడు, నేను వచ్చి స్వస్థపరుస్తాను. అప్పుడు ఏమన్నాడు ఆ వ్యక్తి? అయ్యా నీవు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడను కాదు. హల్లెలూయా. హల్లెలూయా.
నీవు నా దగ్గరికి రావడానికి యోగ్యత నాకు లేవు. హల్లెలూయా. గుర్తించడానికి ఏంటది? నేనెంత పాపినో నాకు తెలుసు, నేనెంత అపవిత్రుడనో నాకు తెలుసు, యేసుక్రీస్తు ఎంత పరిశుద్ధుడో కూడా నాకు తెలుసు. అందుకే అధికారం అన్నాడు, నాకు ఆ యోగ్యత లేదు, నువ్వు నా ఇంట్లో అడుగు పెడితే నువ్వు అపవిత్రమైపోతావు, నేనంత పాపిని అని అన్నప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, నీ విశ్వాసంతో పని. హల్లెలూయా. ఎందుకో తెలుసా? తన తప్పును తప్పుకున్నాడు. ప్రభావం గొప్పవాడు, నీ ఎదుట నిలబడ్డానికే నాకు రాస్తలేదు, నువ్వు నా ఇంటికి వస్తానంటే నేను ఎలా ఒప్పుకుంటాను? నేను అంత యోగ్యుని కాదయ్యా అని ఆ శతాన్ని గుర్తించాడు. అతని విశ్వాసాన్ని బట్టి దేవుడు పక్షవాతం కలిగిన వాడిని స్వస్థపరిచాడు. తర్వాత యేసుక్రీస్తు ఒక ఇంటికి వెళ్ళాడు. ఎవరైనా? జక్కయ్య. నేను ఇంట్లో ఉంటాను జక్కయ్య అన్నాడు. జక్కయ్య త్వరగా పోయి యేసుని చేర్చుకున్నాడు. కారణం, చేర్చుకున్న వెంటనే తన పాపపు బ్రతుకులు విడిచిపెట్టాడు జక్కయ్య. హల్లెలూయా. యేసు ఎప్పుడైతే జక్కయ్య ఇంటిలో అడుగు పెట్టాడో జక్కయ్య ఒక సత్యాన్ని గుర్తించాడు. యోగ్యుని కాకుండా, యోగ్యత లేకుండా భ్రష్టున్నటువంటి పాపమైన నా ఇంటికి యేసయ్య వచ్చాడే, ఇంకా నేను మాట్లాడితే నా బ్రతికే అనుకున్నాడు. ఎవరు? జక్కయ్య. వెంటనే ఏమన్నాడు? నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను, 4 గంటలు పట్టిస్తాను. ఒక్కటి కాదు, 4 గంటలు. 1000 రూపాయలు తీసుకుంటే 4000 నా ఆస్తి మొత్తం ప్రజలకు పంచిపెట్టా, నాకేమవుతుంది? ఎందుకు? యేసయ్య నా దగ్గర. హల్లెలూయా. ఈ ఆస్తి నాకు సంతోషం ఇవ్వలేదు, నేను సంపాదించిన సంపద నాకు సంతోషం ఇవ్వలేదు, కానీ నా యేసయ్య నా ఇంటికి వస్తే నాకు సంతోషం ఉంది. హల్లెలూయా. ఇది కావాలంటే మనిషికి, ఇది యోగ్యత. దేవుడికి ఎదుట యోగ్యులంగా మనం మారాలి. ఆమేన్. హల్లెలూయా. కీర్తన 33:19. కీర్తన 33:19. దేవుని దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను. చూడండి, దేవుడి దృష్టి అంటే ఎవరి మీద ఉంటుందంటే భయభక్తులు కలిగి బ్రతుకుతున్న వారిని. దేవుడు అంటే భయం ఉంది. అయ్యో నేను ఈరోజు వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేయాలి, నా బిడ్డల గురించి అనేకుల గురించి నేను నా తండ్రి ఎదుట గడపాలని ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో, భయభక్తులు కలిగి బ్రతుకుతున్నారో వారి మీద దేవుని కనిపిస్తుంది. ఖచ్చితంగా దేవుడిని చూస్తాడు. కొంతమంది అంటారు, నేను ఇంత కష్టాలు పడుతున్నా, ఇంత బాధలు అనుభవిస్తున్నా, దేవుడు మమ్మల్ని చూడట్లేదు. చూస్తాడు. ఖచ్చితంగా నీ కష్టం దేవుడికి తెలుసు, నీ బాధ దేవుడికి తెలుసు, నీ సమస్య దేవుడికి తెలుసు. అన్నింటినీ చూసే దేవుడు మన దేవుడు. అందుకే దేవుడికి ఎదుట యోగ్యత మనకు కావాలి. ఒక వాక్యం చదివి ముగిద్దాం. మొదటి 2 తిమోతి 2:10 చదవండి. 2 తిమోతి 2:10. 2 తిమోతి 2:10. దేవుని ఎదుట పౌలు రాస్తున్నాడు తిమోతికి, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర లేని పనివాడిగాను, సత్యవాక్యాన్ని సరిగ్గా ఉపదేశించేవాడిగాను నిన్ను నీవే దేవునికి కనపరచుకో. హల్లెలూయా. ఎవరికి రాస్తున్నాడు ఈ మాట? తిమోతికి. తిమోతి, దేవుని ఎదుట యోగ్యుడిగా ఉండు, అర్హత కలిగి ఉండు, పరిశుద్ధతను కాపాడుకో, నీ మనస్సాక్షిని నిర్మలంగా ఉంచుకో, పవిత్రుడవై ఉండు, ఎవరేచ్చన నుంచి పారిపోతురగా విశ్వాసాన్ని, ప్రేమను వెంటాడేవాడిగా ఉండాలి. ఈ మొదటి తిమోతి 2 తిమోతిలో తిమోతికి రాశాడు. ఎందుకు తెలుసా? యోగ్యత. దేవుని నుంచి యోగ్యుడిగా ఉండాలి, పరిశుద్ధుడిగా ఉండాలి, నిజమైన పరిశుద్ధతను ప్రతి వ్యక్తి కాపాడుకోవాలి, సిగ్గుపడనక్కరలేని పనివాడిగా అంటాడు. ఈరోజు మన దేవుడికి పనివాడు. ఎందుకు? ఈ లోకంలో మనం బ్రతికినంత కాలం దేవుడిని సాక్షులుగా ఉంటాం.
నమ్మకమైన జీవితాన్ని జీవించాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఈరోజు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో కొన్ని దినాలు బ్రతికి చచ్చిపోతే సరిపోతుందిలే, ఎక్కడికో వెళ్తామని అనుకుంటున్నారు చాలా మంది. కానీ క్రీస్తును విశ్వసించకుండా, పరిశుద్ధతను కాపాడుకోకుండా నువ్వు మరణిస్తే నరకానికి వెళ్తావు. దేవుడు ముందుగానే చెప్పాడు, నా ఎదుట నిలబడేవాడు పరిశుద్ధుడై ఉండాలి. ఎవరు? పరిశుద్ధుడు. దేవుడు ఎదుటకు ఒక వ్యక్తి రావాలంటే వాడు పరిశుద్ధుడై ఉండాలి. తన పరిశుద్ధతను కాపాడుకొని బ్రతికిన వాడిని దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. ఒకసారి కీర్తన 37 దేవుని ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టండి అంటున్నాడు. దేవుని ఎదుట మౌనంగా ఉండాలి. నీ కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా మనుషులకు చెప్పుకుంటే వాళ్ళు హేళన చేస్తారు. మనుషులకు చెప్పుకుంటే వాళ్ళు అనేక రకాలుగా మనల్ని నిందిస్తారు. మనుషులకు చెప్తే మనల్ని ఇంకా అనేక రీతిగా వాళ్ళు అవమానపరుస్తారు. కానీ దేవుడికి చెప్పుకుంటే ఖచ్చితంగా మన నిందలు, అవమానాన్ని దేవుడు తీసివేస్తాడు. హల్లెలూయా. కనుక గమనించాలి, ఈ లోకంలో క్రైస్తవులుగా బ్రతుకుతున్నటువంటి మనం దేవుడి కొరకు సాక్ష్యం కలిగినటువంటి జీవితాన్ని జీవించాలి, పరిశుద్ధతను కలిగి ఉండాలి, పరిశుద్ధతను కాపాడుకోవడానికి ఈ లోకంలో పోరాడాలి. ఆమేన్. అందుకే ఈరోజు క్రైస్తవులు ఉన్నటువంటి పోరాటం సాధారణమైన పోరాటం కాదు. సాతాను అనేక రీతులుగా ఈరోజు మన పరిశుద్ధతను పోగొట్టుకోవడానికి, మన పరిశుద్ధతను దొంగిలించడానికి అనేక రీతులుగా దాడి చేస్తున్నాడు. అటువంటి దాడి చేస్తున్నప్పుడు ఎంతో మంది క్రైస్తవులు తమ పరిశుద్ధతను కాపాడుకోలేక ఓడిపోతున్నారండి. మోపు చూపులు చూస్తున్నాడు, చెడు మాటలు మాట్లాడుతున్నాడు, చెడు క్రియలు చేస్తున్నాడు. నమ్మకమైన క్రైస్తవ జీవితాన్ని ఏ ఒక్కరు కూడా జీవించలేకపోతున్నారు. దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని గమనిస్తున్నాడు. ఎవరు తన కొరకు జీవిస్తున్నారో, ఎవరు సమర్పణతో బ్రతుకుతున్నారో, ఎవరు దేవుడి కొరకు ఎదురు చూస్తున్నారో వారి జీవితాలను దేవుడు దీవించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారి జీవితాలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. వారి జీవితాలను దేవుడు చూడబోతున్నాడు. నిజంగా అటువంటి జీవితాన్ని క్రైస్తవులుగా మీరు బ్రతకగలిగితే, ప్రభువా నేను నీ ఎదుట పరిశుద్ధుడిగా బ్రతకాలి, నీ ఎదుట నిలబడేటువంటి యోగ్యత నాకు కావాలని మీరు అడిగితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు. పాపం నుంచి మిమ్మల్ని విడుదల ఇస్తాడు. దేవుని ఎదుట నిలబడే అర్హత దేవుడు మీకు ఇస్తాడు. హల్లెలూయా. కనుక గమనించి దేవుని ఎదుట యోగ్యుడిగా, సిగ్గుపడనక్కర్లేని పనివాడిగా నన్ను నిలబెట్టుమని మనం ప్రార్థన చేయాలి. అందుకే దావీదు అన్నాడు, నీ ఎదుట పాపం చేయకుండా ఉండడానికి నా హృదయంలో వాక్యం ఉంచుకున్నాను. ఈరోజు మీరు పాపం చేయకుండా బ్రతకాలంటే ప్రతిరోజు వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని హృదయాల్లో పెట్టుకోండి, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించండి, వాక్యం కొరకు మీరు బ్రతకండి. హల్లెలూయా. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మీ జీవితాల్లో దీవిస్తాడు. దేవుడి యోగ్యత కావాలి, అర్హత కావాలి. అర్హత పొందడానికి మనం పరిశుద్ధపరుచుకొని మన ఆత్మీయ జీవితాలను సమర్పించినట్లయితే, క్రీస్తు రక్తంలో మనం కనబడినట్లయితే, ఆ పరిశుద్ధతను దేవుడు మనకు అనుగ్రహించి రెండో రాకడ నుండి ప్రాణ ఆత్మ శరీరాన్ని దేవుడు తన సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. దేవుడి వాక్యంలో దీవించడానికి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా దేవుడా, అందరం ఒకరిద్దాం. దేవుడి గురించి యోగులుగా మనం మారాలి. పరిశుద్ధ గొప్ప దేవుడు, స్తుతులకు పాత్ర, నీకు వందనాలు, ఆస్తున్నా. ఈ లోకంలో మేమేమి చేయలేదు ప్రభా, ఈ లోకం నుంచి మేమేమి తీసుకెళ్ళలేము. అన్న వస్త్రములు గల వారి మేము తృప్తి పొందుమనే వాక్యాన్ని మా జీవితంలో నెరవేర్చినందుకు నీకు వందనాలు. నిజంగా ఎంత యోగ్యత మాకు లేదు ప్రభా, నువ్వు పరిశుద్ధంగా యోగ్యత లేనటువంటి జీవితాన్ని మేము జీవిస్తున్నాను. జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ సన్నిధిలో మమ్మల్ని బ్రతికించండి ప్రభా. నీకు సాక్షిగా మమ్మల్ని నిలబెట్టలేదయ్యా. నీ ఆత్మలో మన జీవితాలను పరిశుద్ధ గొప్పవాడ స్తోత్రము పాత్ర నీకు మహిమ చెల్లిస్తున్నా. ఏమి రుణాన్ని తీర్చగల ప్రభా,
ఏమి ఇచ్చి నీ రుణం తీర్చని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. నీ నిజంగా ఈ లోకంలో యోగ్యతతో మేము బ్రతకాలి ప్రభా. మా హృదయాల్లో నీ వాక్యాన్ని మేము ఉంచుకొని జీవించాలి. పరిశుద్ధతను మేము కాపాడుకోవాలి. అటు కొరకు మాకు దయచేయి, అటు ఆశీర్వాదం మాకు దయచేయి. నీ బిడ్డలుగా మా జీవితాన్ని నిలబెట్టినందుకు వందనాలు చెల్లిస్తూ, యోగ్యత కలిగిన క్రైస్తవ జీవితాన్ని జీవించటకు మమ్మల్ని సిద్ధపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, నీ బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు మహిమ ఘనత ప్రభావం నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.